గైస్ మిషన్ ఎక్స్ట్రీమ్ అనే బంగ్లాదేశీ మూవీ ప్రజెంట్ అయితే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, బంగ్లాదేశ్లో టెర్రరిస్టులేమో వరుసగా బాంబ్ బ్లాస్టులు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ బ్లాస్టుల్ని ఢాకా పోలీసులు ఎలా ఆపారు ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, యూత్ని బ్రెయిన్ వాష్ చేసి మరీ వాళ్ళని టెర్రరిస్టులుగా ఎలా మారుస్తారు అనే పాయింట్ మీదనే ఈ మూవీ మొత్తం కూడా రన్ అవుతుందన్నమాట. సో ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇందులో మ్యూజిక్ కూడా చాలా బాగుందన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. సో దీన్ని ఫ్యామిలీతో చూడాలనుకుంటే ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు అనమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే బాగానే ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే తను ఎంచుకున్న పాయింట్ని ప్రాపర్గా ప్రజెంట్ చేయడంలో తను ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే గైస్, ఇందులోని స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్ ఈ రెండు కూడా బాగా స్లోగా ఉంటాయన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలనేసి అంటే, ఈ మూవీని చూస్తున్నంతసేపు కూడా మనం ఏదో సీరియల్ని చూస్తున్న ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుంది. అంత దూరంగా ఉంటుందన్నమాట మూవీ అయితే. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మిషన్ ఎక్స్ట్రీమ్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.